హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరిక్స్ బీజిఎం వీడియో ఎడిటింగ్ అనేది క్యాప్కట్లో ఎలా చేసుకుంటారో చెప్తాను. ఈ లిరిక్స్ బాయ్స్కి గర్ల్స్కి కూడా సూపర్ ఉంటుంది. డెమో చూపిస్తాను బాయ్స్కి గర్ల్స్కి. ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. చూస్తానికి మాస్గా ఉన్నానేమో కానీ మనసు మాత్రం క్లాస్ అమ్మా. నేను దేవతలా చూసుకుంటాను. సో డెమో చూశారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని ఇబ్బందుల వల్ల పూర్తిగా ప్లే చేయలేకపోయాను, ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. క్రియేట్ చేసుకుంటే మాత్రం మొత్తం వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు మెటీరియల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఉంటుంది, అక్కడ నుంచి అన్ని ఫైల్స్ చేసుకోండి. ముందుగా మీరు చేసుకున్న టర్బో VPN ఓపెన్ చేయండి. సో ఇదే కాదండి, మీ దగ్గర వేరే ఉన్న అది వాడుకోవచ్చు. ఏది లేకపోతే ఇది చేసుకోండి. VPN మీ ఇష్టం, ఏది వాడకపోతే ఇది వాడండి, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ వాడుతున్నాను, కనెక్ట్ అయిపోయింది. ఓకే, VPN కనెక్ట్ చేశాను, క్యాప్కట్ని ఓపెన్ చేశాను. న్యూ ప్రాజెక్ట్. మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని HD పైన టిక్ చేసి యాడ్ చేయండి. లాస్ట్కి వెళ్తే ఎండ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఓకే, ఇక్కడ ఇది క్లిక్ చేసి కింద మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ ఆడియోని బయటకు తీయండి. ఆడియోని బయటకు తీసిన తర్వాత ఇక్కడ ఒకసారి మ్యూజిక్ ప్లే చేస్తాను మీకు. ఇక్కడ ON దగ్గర అంటే 5 మినిమం ఎన్ని సెకండ్లో చూద్దాం. 5 దాటిన తర్వాత ఇక్కడికి వస్తుంది 5.1 సెకండ్ దగ్గర. ఇది క్లిక్ చేసి స్ప్లిట్ చేసి సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇక్కడ నుంచి ఫోటోలు, ఇక్కడ నుంచి లిరిక్స్. రైట్, ఓకే, మళ్ళీ మ్యూట్లో పెట్టేద్దాం, ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. రైట్, ఇప్పుడు ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేశాను, పైన ఫొటోస్ పైన క్లిక్ చేశాను. ఒకటి గుర్తుంచుకోండి, బాయ్స్ గర్ల్స్ చేసే విధానం ఒకటేనండి, ఫోటోలు మాత్రమే మారుతాయి, మిగతా ప్రొసీజర్ అంతా ఒకటే. మీరు మీకు నచ్చిన మంచి ఫొటోస్ కొన్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనపడుతుంది కదా, నేను ఇలా యాడ్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఫొటోస్ని ఇట్లా టిక్ చేసి కింద HD పైన టిక్ చేసి యాడ్ చేయాలి, గుర్తుంచుకోండి. ప్రతి ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మీకు కావాల్సిన ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అంటే మిడిల్ పాయింట్లోకి ఇట్లా ఫోటోని పెట్టండి, చూడటానికి బాగుంటుంది. ఓకే, ఇలా పెట్టేసేయండి. ఇలా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. ప్రతి ఫోటోని కూడా ఇలా పెడుతున్నాను, ఇలా పెట్టేసేయండి ఈ ఫొటోస్ని. ఓకే, ఇప్పుడు ఫోటో సైజుని మారుద్దాం. ఫోటో పైన క్లిక్ చేస్తే 3 సెకండ్ టైమర్ చూపిస్తుంది. వెనక్కి జరుపుతుంటే మీకు టైమర్ కనపడుతూనే ఉంటుంది. ఫోటో మీదే కింద టైం లైన్లో 1.5 సెకండ్లు అంటే 1.5 సెకండ్ పెట్టాలి, 1.5 సెకండ్స్. ఇట్లా ప్రతి ఫోటోని కూడా మాన్యువల్గా మీరే 1.5 సెకండ్లకి జరపండి. యానిమేషన్ పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా మీరు 1.5 సెకండ్లు పెట్టాలి. ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి స్క్రీన్ మీద. ఇట్లా మీరు కూడా మీ ఫొటోస్ని 1.5 సెకండ్లకి పెట్టేసేయండి. ఇక లాస్ట్ ఫోటోని మాత్రం మ్యూజిక్ ఉన్నంత వరకు పెట్టేయండి. అయిన తర్వాత ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, యానిమేషన్స్ క్లిక్ చేశాను. ఇక్కడ మీకు ఈ స్టోర్ లోడ్ అవ్వలేదంటే ఖచ్చితంగా మీకు VPN కనెక్ట్ అవ్వలేదు, VPN ప్రాబ్లం. కాబట్టి ఒకసారి VPN వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్గా కనెక్ట్ అయిన తర్వాత క్యాప్కట్ని ఓపెన్ చేయండి. క్యాప్కట్ ఓపెన్ చేసి VPN కనెక్ట్ చేయొద్దు. VPN కనెక్ట్ చేశాక క్యాప్కట్ని ఓపెన్ చేయండి, అప్పుడే వస్తుంది. ఓకే, ఇక్కడ కాంబోని ఉంటుంది. సో ఈ కాంబోని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇన్ను అవుట్ 2 కలిపి ఇందులోనే వస్తాయి. సో మీకు ఇందులో ఒక ఆప్షన్ ఉంటుంది, స్లైడ్ అండ్ వేవ్ అని. ఇలా పక్కకి వెళ్తే ఉంటుంది. లోడ్ అవుతున్నాయి కదా, చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది స్లైడ్ అండ్ వేవ్ అంటే ఇది సెలెక్ట్ చేసుకుని పైన టైం లైన్ జరపండి. మళ్ళీ చివరికి వెళ్ళండి, ఇందులో మీకు మళ్ళీ స్లైడ్ అండ్ వేవ్ అని ఉంటుంది. ఇందులోనే స్లైడ్ అండ్ వేవ్. ఓకే, మళ్ళీ పైన టైం లైన్ ఫోటో జరపండి. మళ్ళీ కింద మీకు స్లైడ్ అండ్ వేవ్ అని ఉంటుంది, చూసుకోండి. మళ్ళీ పైన ఫోటోని జరపండి, కింద మీకు స్లైడ్ అండ్ వేవ్ అని ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇక్కడ స్లైడ్ అండ్ వేవ్, పైన ఫోటోని జరపండి టైం లైన్లో, కింద ఎఫెక్ట్స్లో స్లైడ్ అండ్ వేవ్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తానికి ఈ స్లైడ్ అండ్ వేవ్ పెట్టండి. ఇక్కడ ఉంటుంది స్లైడ్ అండ్ వేవ్ అని, ఇది చూసుకోండి ఎక్కడుందో, దాని పేరు చెప్పాను కదా, గుర్తుంచుకొని చేసుకోండి. ఇది రైట్ మార్క్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి రండి. ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తాను. ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. వీడియో ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ స్టోర్ లోడ్ అయింది కదా, ఇక్కడ సెర్చ్లో హలో బ్లర్, హలో BLUR బ్లర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ ఎఫెక్ట్ కావాలి మనకి, హలో బ్లర్ అనేది.
ఇక్కడ వస్తుంది, చూద్దాం ఏది వస్తుందో. ఇక్కడ వచ్చింది హలో బ్లర్ అని. మనకి డైమండ్ బ్లర్ కూడా బాగానే ఉంటుంది, డైమండ్ హలో కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ హలో బ్లర్ అని కొడితే డైమండ్ హలో అని వచ్చింది. ఇది సెలెక్ట్ చేసుకున్నాను, క్యాన్సిల్ చేశాను, బ్యాక్ వచ్చాను. ఇది డైమండ్ హలో. దీని చివర పట్టుకొని కొంచెం ఇక్కడికి డ్రాగ్ చేశాను. ఓకే, ఇలా డ్రాగ్ చేశాను. ఇంకొంచెం తగ్గిద్దాం, ఓకే ఇలా తగ్గించేద్దాం. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వస్తే కిందకి వెళ్తే స్పీడ్ అని ఉంటుంది, కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేయండి, ఫాస్ట్గా వస్తుంది ఇలా. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఒకసారి నార్మల్గా ప్లే చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇంకొంచెం స్పీడ్ పెంచుదాం. సారీ, ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్లో కిందకి వెళ్తే స్పీడ్ అని ఉంటుంది, ఇంకొంచెం ఇంక్రీజ్ చేయండి, ఫాస్ట్గా వస్తుంది. రైట్, ఈ ఫోటో వదిలేసేయండి. ఈ ఫోటో ఉంది కదా, కరెక్ట్గా దీని ఫస్ట్ పాయింట్లో పెట్టండి. ఇక్కడ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్లోకి రండి. ఇక్కడ సెర్చ్లో మిర్రర్ అని టైప్ చేయండి, మిర్రర్ అని సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ 3 లేయర్ మిర్రర్ అని వస్తుంది, మిర్రర్ 3 లేయర్ అని కూడా వస్తుంది. ఏదైనా ఒకటి ఇక్కడ చూడండి, మిర్రర్ 3 లేయర్ అని వచ్చింది. డిస్ప్లే అంటే తమ్మునేలు కనపట్టలేదు కానీ వచ్చింది. దీన్ని క్లిక్ చేశాను, క్లిక్ చేసి క్యాన్సిల్ నొక్కాను, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది ఇలా దీన్ని కరెక్ట్ దీని ఫోటో వరకు పెట్టాను. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో వర్టికల్ ఉందా, దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటోకి కావాల్సినంత, ఇట్లా చేసుకోవచ్చు. రైట్ మార్క్. ఇప్పుడు ఈ ఫోటోని టచ్ చేద్దాం, కొంచెం చిన్నగా చేద్దాం, ఇంకొంచెం చిన్నగా చేద్దాం, ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఓకే, ఈ ఫోటో వరకు ఇలా వస్తుంది. ఓకే, ఇక ఈ ఫోటోలన్నీ నార్మల్గానే వస్తాయి. ఈ 2 ఎఫెక్ట్స్ అయిపోయినాయి కదా, ఇదొకటి. రైట్, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, కరెక్ట్గా ఈ పాయింట్లో పెట్టేసి బ్యాక్ వచ్చేసి ఓవర్లే సెలెక్ట్ చేసుకొని, యాడ్ ఓవర్లే సెలెక్ట్ చేసుకొని, వీడియో పైన సెలెక్ట్ చేసుకొని, పైన మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క స్నో పార్టికల్స్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేయండి. ఇక్కడికి వచ్చింది కదా, దీన్ని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. జూమ్ చేసి వాల్యూమ్ అనే ఆప్షన్లో వాల్యూమ్ తీసేయండి. ఓకే, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, స్ప్లైస్ అని ఉంటుంది, ఇందులో మీరు లైట్ ఇన్ అని ఉంటుంది, అప్లై చేసి ఫస్ట్కి రండి. ఓకే, తర్వాత చివరికి వెళ్ళి కరెక్ట్ ఈ పాయింట్లో పెట్టి దీన్ని కట్ చేసి సెకండ్ పార్ట్ని డిలీట్ చేయండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, కొంచెం ప్లే చేశాను. కింద మనకి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సాచురేషన్ అని ఉందా, కొద్దిగా పెంచి కింద అప్లై టు ఆల్ అని ఉందా, అన్నిటికీ ఇచ్చాను అప్లై టు ఆల్. ఓకే, ఆల్ క్లిప్స్కి వెళ్ళిపోయింది, కొంచెం కలర్ఫుల్గా కనపడతాయి. ఇప్పుడు మీకు ప్లే చేస్తాను చూడండి, ఈ లిరిక్స్తో ఎలా వస్తుందో తెలుస్తుంది. పైన మీకు ఈ విధంగా వస్తుంది, హలో బ్లర్ కానీ ఈ 3 లేయర్ ఎఫెక్ట్ కానీ చూడటానికి చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. సేవ్ చేశాక VPN డిస్కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ టాప్లో సేవ్ బటన్ ఉంది కదా, ఇక్కడ క్వాలిటీ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ పెట్టేసి సేవ్ సింబల్ క్లిక్ చేయండి. ఇది ఇంటర్నెట్ కంపల్సరీగా ఉండాలి. ఇది సేవ్ అయిన తర్వాత మనం VPN డిస్కనెక్ట్ చేసి మనం క్రియేట్ చేసింది ఎలా ఉందో ప్లే చేసి కూడా చూద్దాం. ఓకే, అయిపోయింది. పైన డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను, VPN ఓపెన్ చేశాను. సో VPN లోడ్ అవుతుంది, యాడ్ ప్లే అవుతుంది, స్కిప్ చేస్తాను. యాడ్ స్కిప్ చేసే కింద ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ అయిపోయింది. మినిమైజ్ చేశాను, క్లోజ్ చేశాను, మినిమైజ్ చేశాను, గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను. ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్తో ఇలాంటి అందమైన లిరిక్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.